ఐ హోప్ యూ విల్ గెట్. ఇంగ్లీష్ ఎందుకురా? మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టి గుద్దండి. ఈరోజు ఫర్ ఎ చేంజ్ వీడియో బైక్ పైన కాకుండా మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేసిన, ఎండ్ కూడా మన ఇంట్లో నుంచే చేస్తాను అనమాట. ఎందుకు అని అంటే ఇది బైక్ రిలేటెడ్ వీడియో, కానీ బైక్ ఉండదు. నేను యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన. మీరు నా లాస్ట్ వీడియో, నేను వైజాగ్కి వెళ్ళిన వీడియో ఒకటి పెట్టాను అనమాట. సారీ, వైజాగ్ కాలనీకి వెళ్ళిన వీడియో ఒకటి పెట్టిన. సో ఆ వీడియోలో మీరు చూసినట్టయితే కొన్ని షార్ట్స్ నేను నా ఇన్స్టా 360 షార్ట్స్ అయితే పెట్టేసిన అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఈ వీడియో పెట్టి నెక్స్ట్ ఆ వీడియో పెట్టాల్సింది, బట్ ఈ వీడియో కొంచెం లేట్ అయిందనమాట. ఎందుకు అనంటే నాకు ఆ ఇన్స్టా 360 అనేది నాకు అమెజాన్లో ఆర్డర్ పెడితే నాకు నైట్ ఎప్పుడో 10-10:30కి అట్లా వచ్చింది. నాకు నైట్ 11:30 వరకేమో కాల్ ఉండే అనమాట. సో దాని తర్వాత నాకు టైం దొరకలేదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నేను లేచి ఆ వైజాగ్ కాలనీ రైడ్ అయితే వెళ్ళాను అనమాట. సో నాకు ఇది చేయడం కుదరలేదు. అన్బాక్సింగ్ అంతా చేసేసిన ఆ రోజు నైట్. ఎందుకనంటే మనం వెరిఫై చేసుకోవాలి కదా. ఫాస్ట్ ఓపెన్ చేసినా, చూసినా ఇన్స్టా 360 వర్క్ చేస్తుందా లేదనే చూసినా. సో పక్కన పడేసిన, ఎర్లీ మార్నింగ్ రైడ్కి స్టార్ట్ అయినా. బట్ రైడ్ నుంచి వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ డే ఈ లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఎందుకు అనంటే నాకు ఒక్కసారి మీకు కూడా చూపించాలి ప్రోడక్ట్ అసలు ఏంటి, ఏమేమి వచ్చినాయి. నేను ఆర్డర్ దాంట్లో 2 or 3 టైప్స్ ఉన్నాయి అమెజాన్లో. ఓకే, ఒకటేమో జస్ట్ ఇన్స్టా 360 ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ ఏమో మోటార్ సైకిల్ బండిల్ అని ఒకటి ఉంది, ఇంకోటేమో క్రియేటర్ కిట్ అని ఒకటి ఉంది అనమాట. సో నేను ఆర్డర్ చేసింది అయితే ఆబ్వియస్లీ మనం బైక్ కాబట్టి మోటార్ సైకిల్ కిట్ అయితే ఆర్డర్ చేసిన. దీని కాస్ట్ చెప్తే నాకు భయం అవుతుంది చెప్పాలంటే, అంత కాస్ట్లీ ఇది. కాకపోతే తప్పదు, ఇంకా మనం కొనాలి అని చెప్పేసి తీసుకున్నా. నేను యాక్చువల్గా ఈఎంఐలోనే తీసుకున్నా. నాకు వచ్చేసి 54,000 పడింది అనమాట ఇది. సో దీంట్లో ఏమేమి వచ్చినాయి అండ్ అసలు మనం ఎక్కువ ఏం వాడతాం అనేది కూడా నేను చెప్తా. ఎందుకు అని అంటే నాకు అనిపించింది అవసరం లేదు బండిల్ అంతా నాకు అనిపించింది. కాకపోతే మళ్ళీ సెపరేట్గా స్టిక్ కొనాలి, సెపరేట్గా మౌంట్ కొనాలి, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసిన అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తా ఏమేమి వచ్చినాయి నాకు బాక్స్లో. సో అన్బాక్సింగ్ ఒక్కసారి ఏం చేస్తా అంటే ఈ సేమ్ నేను ఏదైతే అమెజాన్ నుంచి ప్యాకెట్ అన్బాక్స్ చేసినో అది నైట్ చేసిన అనమాట. సో అది కూడా రికార్డ్ చేసిన. ఎందుకు రికార్డ్ చేసిన అంటే యూజువల్గా ఇలాంటి పెద్ద ఐటమ్స్ నేను ఏది ఆర్డర్ పెట్టినా సరే ఖచ్చితంగా వీడియో రికార్డింగ్ చేసుకుంటా ఫోన్లో. ఎందుకు అని అంటే లోపల డ్యామేజ్ అయి ఉండొచ్చు, ఏదైనా ప్రోడక్ట్ మిస్సింగ్ ఉండొచ్చు. సో రేపు పొద్దున్న అమెజాన్తో కస్టమర్ కేర్తో మాట్లాడినా, సెల్లర్తో మాట్లాడినా మనకు ప్రూఫ్ ఉండాలి కాబట్టి నాది అన్బాక్సింగ్ వీడియో కూడా చేసిన. సో అదేం చేస్తా అంటే వెంటనే ఒకసారి పెట్టేస్తాను అనమాట. మీరు ఒకసారి అన్బాక్సింగ్ వీడియోని జస్ట్ ఒక 30 secondsలో చూసి వచ్చేసేయండి, మళ్ళీ క్లియర్గా చూపిస్తాను మీకు ఏముంటాయో. నాకు యాక్చువల్గా పెద్ద బాక్స్ వచ్చింది, చూసారు కదా మీరు ఇప్పుడు వీడియోలో. సో దాంట్లో మళ్ళీ చిన్న సెపరేట్ బాక్సెస్ వచ్చాయన్నమాట. అంటే స్టిక్ కోసం అని చెప్పేసి, లెన్స్ క్యాప్ కోసం అని చెప్పేసి అలా సెపరేట్గా వచ్చినాయి అనమాట. అండ్ ఇది యాక్చువల్ ఇన్స్టా 360 కెమెరా అనమాట. సో ఇది ఇలా ఓపెన్ చేస్తే మనకి అసలు ఇలాగ ఇది కనిపిస్తుందో లేదో మనకు తెలియదు. చూద్దాం ఒకసారి, మొబైల్లో చూద్దాం ఎట్లా వస్తుందో. ఓకే, కనిపిస్తుంది కొంచెం. ఓకే, సో ఇక్కడ మధ్యలో స్పేస్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ స్పేస్లో నాకు ఇన్స్టా 360 వచ్చిందనమాట. ఇగో ఇది ఇలా. సో ఇది యాక్చువల్గా క్యాప్ పెట్టేసిన అనమాట, మొన్న వాడినా కదా. సో మనకు సెపరేట్గా క్యాప్ కూడా ఇచ్చాడనమాట, ఇది లెన్స్ కోసం అని చెప్పేసి. సో ఈ లెన్స్ మనకి ఎప్పుడైనా డ్యామేజ్ అవుతాయి, సో దానికోసం అని చెప్పేసి ఒక క్యాప్ ఇచ్చాడు, సెపరేట్గా వాడే ఇచ్చాడు బండిల్లో. సో బేసిక్గా ఇలా ఉందన్నమాట కిట్. సో కొంచెం లేపుతా మీకు కనిపించేటట్టు. సో ఇది ఇలా ఉందన్నమాట కిట్. మీరు చూసినట్టయితే మోటార్ సైకిల్కి కావాల్సిన బండిల్ మొత్తం, అంటే మౌంట్స్, హెల్మెట్కు మౌంట్ అండ్ టేప్. ఇంకోటి బై ద వే, ఇక్కడ గ్యాప్ ఏదో ఉందో ఇక్కడ నేను ఇది యాక్చువల్గా ఏంటంటే నాకు ఆల్రెడీ దీంట్లో ఒక నేను మెమరీ కార్డ్ వేసిన అనమాట. ఎంత జీబీ అది, 64 GB. అండ్ కంపెనీ వచ్చేసి మైక్రో SD కార్డే అది. సో సేమ్ మన గోప్రోలో వేసుకునే మెమరీ కార్డే అనమాట. 64 GB ఇన్స్టా 360 కంపెనీయే. సో వాడే ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ అది ఉండే తీసేసిన, ఇప్పుడు అది లేదు. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చిన్న దాంట్లో మనకి ఇవి ఏమంటారు వీటిని, మౌంట్స్ ఇచ్చాడు, 3M టేప్ మౌంట్స్. బయటికి రాదే, తీయలేదు యాక్చువల్గా. ఇవన్నీ 3M టేప్ మౌంట్స్ ఇచ్చాడు. అండ్ ఇది మనకి హెల్మెట్ మౌంట్ అనమాట. ఇది నాకు గోప్రోలో నేను ఒక మౌంట్స్ కొన్నప్పుడు నాకు వచ్చింది, నేను ఎప్పుడు వాడలేదు. బేసిక్గా ఇది హెల్మెట్ మౌంట్ ఇలా పెట్టుకోవడానికి.
సో ఎప్పుడు యూజ్ చేయలేదు, మేబీ నేను యూజ్ చేయను ఇది, ఎందుకంటే స్టిక్కే యూజ్ చేస్తాను, ఎక్కువ అది యూజ్ చేయను. బట్ స్టిల్ వచ్చింది అని చూపిస్తున్నా. ఇంకా ఇవి మన గోప్రో పెట్టుకోవడానికి 3M టేప్కి వాడుకోవడానికి. అండ్ ఇది పక్కన పెట్టు. సో ఇది యాక్చువల్ మనకి మౌంట్ అనమాట. దీంతోపాటు ఇంకోటి ఉంటుంది. సో ఇది మన యాక్చువల్ మోటార్ సైకిల్ మౌంట్ అనమాట. సో దీన్ని మనం మోటార్ సైకిల్కి పెట్టేసుకోవాలా. ఇక్కడ మ్యాక్సిమం హ్యాండిల్ బార్కి కానీ లేకపోతే GPS మౌంట్కి కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ప్లేస్ చూసేసుకొని ఇది సెట్ చేసి మొత్తం ఇంకా పెద్దగా అవుతుంది యాక్చువల్గా. సో దీన్ని పెట్టేసుకొని ఫిట్ చేసేసి మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసేసి ఇక్కడ మనం Insta360 గోప్రో కూడా పెట్టుకోవచ్చు. సో ఇది యాక్చువల్ గోప్రో మౌంట్ అనమాట. అండ్ ఇంకా వేరే మౌంట్స్ కూడా ఇచ్చాడు, సేమ్ మన గోప్రో మౌంట్స్, బేసిక్గా Insta360 మౌంట్స్ కూడా అనుకోండి. అండ్ ఇది యాక్చువల్ కెమెరా అయితే మస్తు ఉంది, ఐ లైక్ ఇట్. అసలు కొంచెం లైట్ వెయిట్ ఉంది, మరీ ఎక్కువ వెయిట్ అని కాదు. కాకపోతే నేను ఒకటి అబ్జర్వ్ చేసిన అనమాట, అదేందో నేను చెప్తా. అండ్ కెమెరా నేనే ఆన్ చేసిన, ఆల్రెడీ చెప్పినా కదా. సో ఆన్ చేసేసిన, యూజ్ చేసేసిన, కొన్ని మంచి క్లిప్స్ వచ్చినాయి. ఒకటే టైప్ టెస్ట్ చేసిన, ఇంకా చాలా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తా, ఇది ఆల్రెడీ రికార్డ్ అయిపోతుంది. సో మొత్తం 360 రికార్డ్ అయిపోతుంది ఆల్రెడీ. సో అదే మన గోప్రోలోనే క్విక్ క్యాప్చర్ అవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సో అన్ని ఆప్షన్స్ గురించి నేను మాట్లాడాను, ఫంక్షనాలిటీస్ గురించి నేను మాట్లాడాను. ఎందుకు అనంటే ఇంకా నాకే తెలియదు, సో అవన్నీ నేర్చుకోవాలా. సో అదొకటి వచ్చింది. అండ్ ఈ బాక్స్లో మనకి పౌచ్ ఇచ్చాడనమాట. ఇదొకటి. ఈ పౌచ్ ఎందుకు అనంటే మనం ఇప్పుడు సేమ్ మనకి ఇప్పుడు లెన్స్ క్యాప్ ఎలా అయితే ఉందో వాడినప్పుడు లెన్స్ క్యాప్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు యూజ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఇది ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట లోపల. సో దానికోసం ఒక పౌచ్ కూడా ఇచ్చాడు. అండ్ మళ్ళీ కొన్ని గోప్రో మౌంట్స్ అవన్నీ ఇచ్చాడు. అండ్ ఇంకా ఇవన్నీ స్టిక్కర్స్ అండ్ క్లీనింగ్ కోసం ఒక కిట్, ఈ వ్యారంటీ కార్డులు మనం అవన్నీ చదవం. సో ఇది కింద వస్తా. సో ఈ మౌంట్స్ అండ్ ఇది ఛార్జర్. సో ఛార్జింగ్ ఎలా అవుతుందంటే ఇది మనకి Type-C ఛార్జర్ అనమాట. సో ఇట్స్ జస్ట్ లైక్ అవర్ గోప్రో. సో మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. స్టిక్ ఇది అనమాట. సో ఇది మనకి 3 మీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటా. సో చాలానే పెద్దగా ఉంటుంది. నాకు తెలిసి మీకు కనిపించకపోవచ్చు గోప్రోలో అంటే అంత పెద్దగా. బట్ యా, సో ఇది కూడా 360 బ్రాండ్ అనమాట. సో ఇవన్నీ కలిపి ఒకటే బండిల్లో తీసేసుకున్నాను అనమాట. సెపరేట్గా ఇది ఒక దగ్గర, మళ్ళీ మౌంట్ ఒక దగ్గర, 360 ఒక దగ్గర. అంటే ఆ ఇబ్బంది ఎందుకని చెప్పేసి బండిల్ కొనుక్కున్నా. దీన్ని మోటార్ సైకిల్ బండిల్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఉంటుంది మోటార్ సైకిల్ బండిల్ అని చెప్పేసి. సో డిఫరెంట్ టైప్స్ ఎలా మౌంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. బట్ ఇంకా దానికన్నా ఎక్కువనే మౌంట్ చేసుకోవచ్చు, బట్ అక్కడ మెయిన్గా ఇచ్చాడు అనమాట. సో ఇది కంప్లీట్ నా Insta360 మౌంట్. ఈ Insta360ని మనం వైజాగ్ అరకులో గట్టిగా వాడేద్దామని ఫిక్స్ అయిపోయినా. బట్ అంతలోపు కంప్లీట్ మోడ్స్ ఎప్పుడు ఎలా వాడాలి ఏందనేది నేను నేర్చుకోవాలి ఇంకా, ఎందుకంటే మనకు కొత్త కాబట్టి. బట్ నిన్న ఒక్కసారి నా స్టిక్ ట్రై చేస్తే ఏమైంది అంటే ఇది చాలా గట్టిగానే ఉంది. కాకపోతే ఏమైందంటే నా బండిలో పెడితే కొంచెం ఇట్లా షేక్ అయిపోయింది అనమాట. లైక్ దిస్ షేక్ అవ్వడం వల్ల వీడియో మొత్తం ఇట్లా షేక్ అయింది. మరి అది ఇనిషియల్గా అట్లా అయిందా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఉండడమే అంతనా, వీడియోలో సెట్ అవుతుందా అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. అందుకే మీరు నా వైజాగ్ కాలనీ ఆ వీడియోలో కూడా కొన్ని షార్ట్స్ మధ్యలో చెప్పినా నేను మంచిగా ఉంటేనే పెడతా లేకపోతే పెట్టా అని చెప్పేసి. సో ఇందులో చూస్తే క్లారిటీ మనకు అసలు తెలియలేదు. బట్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఫోన్కి కనెక్ట్ చేసి ఫోన్లో చూసుకుంటే మాత్రం అమేజింగ్ ఉంది కంటెంట్. కాకపోతే స్టిక్తో చేసిన వీడియోనే సరిగ్గా రాలేదు, నాకు ఎందుకో నచ్చలేదు. మరి స్టిక్ కనుక్కోవాలి, అది ఒకటి నేను ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న మోడ్, ఎన్నో మోడ్స్ ఉన్నా సరే ఒకటే మోడ్ మనం బాగా యూజ్ చేస్తాం అనమాట, అది వీడియో మోడ్. కాకపోతే ఈ స్టిక్ పెట్టినప్పుడు ఎలా అనేది కనుక్కోవాలి. అన్నీ అయిపోయి ఆల్మోస్ట్ మొత్తం నేర్చుకున్నా, బట్ ఇంకా కొంచెం నేర్చుకోవాలి. సో వీడియోస్ కొంచెం కొత్తగా ఉండబోతున్నాయి నాకు తెలిసి. వైజాగ్ రైడ్ నుంచి వెళ్ళి కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నాయి. సో ఐ హోప్ యూ గైజ్ విల్ లైక్ దిస్. అండ్ నాకు మీరు చూసి మీకు నచ్చితేనే నాకు కూడా కొంచెం పైసలు పెడితే నాకు మంచిగా అనిపిస్తుంది. సో మీకు నచ్చకపోతే నాకు ఎందుకైనా పెట్టింటారా పోయి అనిపిస్తుంది. సో ఐ హోప్ యూ విల్ ఇంగ్లీష్ ఎందుకురా. సో నాకు మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మా అబ్బాయి మధ్యాహ్నం కదా పడుకున్నాడు, వాళ్ళు లేచింది అనమాట. సో బయటికి వెళ్ళాలి. సో మళ్ళీ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటోవ్లాగ్స్ ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి. అండ్ Insta360 అనేది చాలా కాస్ట్లీ గైజ్, ముందే చెప్తున్నా. ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి రూల్ లేదు, ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి కూడా రూల్ లేదు.
బట్ నేను ఈఎంఐలో తీసుకున్నా, ఈఎంఐ కట్టగలుగుతారా బై అని చెప్పేసి అనిపించింది కాబట్టి నేను ఈఎంఐ తీసుకున్నా. బట్ ఇది మ్యాటరే కాదు, ఖచ్చితంగా ఉండాలని చెప్పి రూల్ లేదు. సో అనవసరంగా బడ్జెట్ వేస్ట్ చేయకండి. మీకు వద్దు అనుకున్నప్పుడు వదిలేసేయండి. నేను మేనేజ్ చేస్తారా బై గోప్రో అనుకుంటే మేనేజ్ చేయండి. నేను గోప్రోతో మేనేజ్ చేసిన 1 year నాకు అనిపించింది అనమాట, పైసలు ఇప్పుడే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి. అందుకే 1 year ఆగి మరి నేను తీసుకుంటున్నా మెల్లగా. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా, బట్ క్యూ అయిపోయింది, Q3 అయిపోయింది, X3 అయిపోయింది, అన్నీ పోయినాయి, మస్తు మోడల్స్ పోయినాయి. లాస్ట్కి X3 తీసుకున్నా. సో అనవసరంగా వెయిట్ చేయండి. నేను ఇచ్చే సజెషన్ అన్నమాట ఇది. మీరు ఎలా తీసుకోండి సజెషన్ని, బట్ తీసుకోవాలి, తప్పదురా బై, అది లేకుండా అంటే మాత్రమే తీసుకోండి, పైసలు వేస్ట్ చేసుకోకండి. సో అదనమాట. సో ఇంకా నేను మీ అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తా, వైజాగ్ రైడ్లో కనిపిస్తా, ఎర్లీ మార్నింగ్ కనిపిస్తా. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వీళ్ళకి ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, కామెంట్స్ పెట్టండి. విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటివరకు సైనింగ్ ఆఫ్ ఇనే మొత్తం ఫ్రమ్ మై హోమ్. బై.